తేదీ జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తంగా ఇటు 7 దశల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ లో 4వ దశలోనే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగబోతోంది. జూన్ 4న కౌంటింగ్ రిజల్ట్ డే, బిగ్ డే. ప్రస్తుతం నామినేషన్ల ప్రారంభానికి సంబంధించి ఏప్రిల్ 18, నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29. పోలింగ్ మే 13న జరుగుతుంది. ఇక కౌంటింగ్ జూన్ 4న. దీనికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, మొత్తానికైతే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయింది. స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి 4th ఫేజ్లో పోలింగ్ జరగబోతోంది. అయితే దాదాపు ఇంత స్పాన్ అంటే సుదీర్ఘమైనటువంటి కాల పరిమితి ఉంది. కొంతవరకు కూడా దీన్ని ఏ విధంగా చూడాలంటారు? తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి 54 రోజులు, ఇంత సుదీర్ఘమైనటువంటి కాల పరిమితి ఎందుకుంది? వాస్తవంగా ఈ కాలపరిమితిని విపక్షాలు ఇక్కడ ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కూటములు హ్యాపీగా ఉన్నాయి. ఇంత షెడ్యూల్ రేపు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఆ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. మే 13న ఫస్ట్ పోలింగ్ జరుగుతుంది, అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీ ఎన్నికలకి. అంటే దాదాపు 57 రోజులు, 54 నుంచి 57 రోజుల పాటు సమయం ఉంది. ఇదంతా కూడా విపక్షాలు హ్యాపీగా ఉన్నాయి. మొదటి నుంచి కూడా టీడీపీ శిబిరం ఇదే కోరుకుంటుంది, ఎక్కువ సమయం కావాలి. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లోనే మొత్తం ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఈసారి ఎక్కువ సమయం కావాలనేది మొదటి నుంచి టీడీపీ అనుకుంటుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దాన్ని వైసీపీ కూడా సస్పెక్ట్ చేస్తూ వచ్చింది. టీడీపీ ఎక్కువ సమయం కావాలని కోరుకుంటా ఉంది. 3 లేదా 4 విడతల్లో ఎలక్షన్ పెట్టాలని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుందనేది వైసీపీ వాళ్ళకు కూడా సమాచారం ఉంది. అయితే బీజేపీతో ఇప్పుడు ఈ టీడీపీ, జనసేన జతకట్టిన నేపథ్యంలో వాళ్ళు బీజేపీతో జతకట్టిందే వ్యవస్థలను న్యూట్రలైజ్ చేయడం కోసం, వ్యవస్థలతో సహకారం తీసుకోవడం కోసమే అనే వైసీపీ ప్రచారం ఏదైతే ఉందో, ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి నిజమనేటట్టుగా ఉంది. ఎందుకంటే పోయినసారి ఫస్ట్ ఫేజ్లో జరిగాయి, ఈసారి 4వ ఫేజ్కి వచ్చింది ఏపీ కానీ తెలంగాణ కానీ. ఏపీలో ప్రత్యేకించి ఈ కూటమి ఎక్కువ సమయం కావాలి మాకు పోలింగుకి, అలాగే ఇప్పటి నుంచి ప్రచారం చేసుకోవడానికి అనేది. వాస్తవంగా వాళ్ళు కోరుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా కూటమి సీట్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. కూటమిలో ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే విషయం గురించి క్లారిటీ వచ్చింది, కానీ ఎక్కడ ఎవరు పోటీ చేశారనే విషయంలో బీజేపీకి ఇంకా క్లారిటీ రాలేదు. జనసేన కూడా కొన్ని సీట్లలో క్లారిటీ రాలేదు. జనసేన 21 సీట్లో పోటీ చేస్తూ ఉంది. 16 సీట్లను ఆ పార్టీ అధికారికంగా 6 సీట్లు ప్రకటించుకుంది. ఇంకొక 10 సీట్లు అనధికారికంగా సమాచారం ఇచ్చింది. ఇంకొక 5 సీట్లను ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది. అలాగే బీజేపీకి ఇస్తా ఉన్న 10 అసెంబ్లీ సీట్ల సంగతి ఇంకా తేలలేదు. అలాగే ఆ పార్టీకి ఇస్తా ఉన్న 6 పార్లమెంట్ సీట్ల సంగతి కూడా తేలలేదు. అలాగే ఇప్పుడు టీడీపీ ఇప్పటివరకు 2 విడతల్లో 128 సీట్లు ప్రకటించుకుంది. ఇంకా 16 సీట్లను, అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ ప్రకటించాల్సింది. అలాగే ఆ పార్టీ పోటీ చేయాల్సిన 18 ఎంపీ సీట్లను కూడా టీడీపీ ప్రకటించాల్సింది. అంటే ఇంకా ఆ 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంలో సంఖ్య వరకు ఫైనల్ అయింది, కానీ ఆ సంఖ్యలో ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలనేది ఫైనల్ కాలేదు. అలా ఫైనల్ చేసుకోవడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో, అలాగే ఈ ఫైనల్ చేసుకున్న తర్వాత 3 పార్టీలు కలిసి ఒకే వేదిక నుంచి ప్రచారం చేసుకోవాలి. అది జనంలోకి వెళ్ళాలి, జనం వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత జనాన్ని ఒప్పించుకోవడానికి కొంత సమయం కావాలి. కాబట్టి 4వ విడతలోనో 3వ విడతలోనో ఉండాలి, ఎక్కువ సమయం కావాలనేది ఈ శిబిరం మొదటి నుంచి కోరుకుంటుంది. మరి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్ కమిషన్ మీద పనిచేసిందా లేదా అనేది మనం పక్కన పెడితే, వీళ్ళు కోరుకున్నట్టు మాత్రం ఈ షెడ్యూల్ వచ్చింది. అక్కడ ఈ విషయంలో వాళ్ళు హ్యాపీ అనేది మాత్రం మనకు అర్థమవుతోంది. అయితే శిబిరం కీలక నాయకులు కోరుకున్నారు. టీడీపీ అధినేత కానీ, జనసేన అధినేత కానీ, బీజేపీ అధినాయకులు కానీ ఇంత షెడ్యూల్, ఇంత టైం ఉండాలని కోరుకున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇది అభ్యర్థులకు మాత్రం తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచి షెడ్యూల్ వచ్చింది అంటే ఎలక్షన్ మొదలైనట్టు ప్రాసెస్. వాస్తవంగా మనకి ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు అనుకున్నప్పటికీ కానీ నెల రోజుల నుంచి కూడా ఎలక్షన్ వాతావరణం ఉంది. వైసీపీలో అయితే డిసెంబర్ 11న మొదటి లిస్ట్ ఇచ్చారు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు మారుద్దాం అనుకున్నారో, కొత్త ఇన్ఛార్జీలు పెడదాం అనుకున్నారు, అంటే డిసెంబర్ 11 నుంచే వైసీపీలో ఎలక్షన్ వాతావరణం లేకుంటే ఈ సీటు ప్రకటించిన 128 సీట్లు ప్రకటించిన టీడీపీ కానీ, 6 సీట్లు ప్రకటించిన జనసేన కానీ వీటిల్లో ఈ మధ్య చిన్నగా ఎలక్షన్ ప్రాసెస్ మొదలైంది. జనం పార్టీ నాయకుల దగ్గర రావడం మొదలుపెట్టారు, పార్టీ నాయకులు జనాల దగ్గర పోవడం మొదలుపెట్టారు, ఖర్చు కూడా మొదలైంది. ఇప్పుడు 54-55 రోజుల పాటు ఇంతమంది కార్యకర్తలని మొబిలైజ్ చేయాలని అంటే ఇది పెద్ద కష్టసాధ్యమైన పని. ఎందుకంటే సహజంగా
సహజంగా ఎంత డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి ఎంత తక్కువ సమయం ప్రచారానికి ఉంటే అంత బెటర్ అనేది పోటీ చేసే వాళ్ళందరూ కూడా కోరుకుంటారు, పార్టీలు కూడా కోరుకుంటాయి. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు. నిన్నగాక మొన్ననే చివరి వరకు కూడా నాంచి బీజేపీ మొన్న ఈ మధ్య తేల్చింది టీడీపీ తోటి జనసేనతోటి పొత్తులో ఉంటున్నామని. ఆ తేల్చిన తర్వాత సీట్ల సంఖ్య తేల్చారంటే అది లేదు, ఇంకా సీట్ల సంఖ్య కొలిక్కి రాలేదు. ఆ పార్టీ అగ్రనేతల హెడేక్ అలా ఉంటే కింద స్థాయిలో వాళ్ళ సమస్య ఇంకొక రకంగా ఉండేది. మొన్నటి వరకు కూడా ఒక పక్క వైసీపీ దూసుకెళ్తుంది, అభ్యర్థులను ఖరారు చేసుకుంది, అభ్యర్థులను పెట్టుకుంటుంది, అభ్యర్థులు ప్రచారం చేసుకున్నారు, సిద్ధం సభలతో వాళ్ళు రాష్ట్రం 4 వైపులా దద్దరిల్లేగా సభలు పెట్టేశారనేది ఒక పక్క నడుస్తుంటే, ఈ కూటమి పార్టీల కేడర్లో కొంచెం ఒక నైరాశ్యం ఏర్పడింది. జగన్ దూసుకెళ్తున్నాడు, మనమేంది ఇంకా సీట్లు పంచుకునే కాడగా ఉన్నాము, అభ్యర్థులు ఎంపిక చేసుకునే కాడ ఉన్నాము అనేది ఈ కూటమిలో ఉంది. ఈ సమస్యల కారణంగా టీడీపీ వాళ్ళు ఎక్కువ సమయాన్ని వాళ్ళు ఈ ప్రచారానికి పోలింగ్కి మధ్య ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టే దాదాపు 2 నెలలకు పైగా సమయం వచ్చింది. ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత మే 13న పోలింగ్ అయిపోతే కౌంటింగ్ వచ్చేసి జూన్ 4, అంటే అది ఒక 21 రోజుల పాటు మళ్ళీ గ్యాప్ ఉంది. అది అవసరం లేదు రాజకీయ పార్టీలకు. పోలింగ్ జరుగుతుంది, ప్రజలు తీర్పిస్తారు. జూన్ 4న బ్యాలెట్ ఓపెన్ చేస్తే ఎవరు గెలిచారని తెలుస్తుంది. ముందుగా అయితే వాళ్ళు కోరుకున్నట్టుగానే ఈ వ్యవహారంతో కూడా జరిగినట్టు మనకి అర్థమవుతా ఉంది. వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ కూడా దీని మీద ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. వైసీపీ 4 సిద్ధం సభలు ఉత్తరాంధ్రలో భీమిలో ఒక సభ పెట్టారు, ఏలూరులో దెందులూరులో ఒక సభ పెట్టారు, రాప్తాడులో ఒక సభ పెట్టారు, మొన్న అద్దంకి దగ్గర ఒక సభ పెట్టారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా పెద్ద సభలతో కవర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. రేపటి నుంచి ఆయన ప్రచారానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. అయితే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ టైం వచ్చినట్టుగా ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది కాబట్టి దీనికి 23-25 రోజుల కంటే ఎక్కువ సమయం ఉండదు. మహా అనుకుంటే ఒక 4 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మొత్తం ఇప్పుడు ఈ సిద్ధం సభలు పెట్టిన చోట్ల కానీ, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాలకు బటన్ నొక్కడానికి పెట్టుకున్న కార్యక్రమాలు నిర్వహించిన నియోజకవర్గాలు కానీ వాటిని మినహాయిస్తే ఒక 120-125 నియోజకవర్గాలు 120-125 నియోజకవర్గాలు జగన్కి మిగిలాయి ప్రచారం చేయడానికి. వాటిల్లో మాత్రమే ప్రచారం చేయాలనుకున్నారు. రోజుకు 3-4 సభలను కవర్ చేసేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నారంటే 30 రోజుల టైం అనుకుంటే రోజుకు 4 సభలు అనుకుంటే 120 సభలను ఆయన కవర్ చేసేలాగా పెట్టుకున్నారు. అంటే 4 రోజుల టైంకి ఇప్పుడు మొత్తం 54 రోజులు, 2 నెలలకు పైగా ఈ సమయం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తన టూర్ని రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపటి నుంచి ఆయన ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించి ఇక్కడ కృష్ణా జిల్లాలో ఒక సభని, అలాగే ప్రకాశం జిల్లాలో ఇంకో సభను ఆయన అడ్రస్ చేయాల్సి ఉంది, నెల్లూరు జిల్లాలో ఒక సభను అడ్రస్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ షెడ్యూల్ని ఆయన ఎలా రీషెడ్యూల్ చేసుకుంటారని కూడా మనం చూడాల్సింది. ఓవరాల్గా చూస్తే జనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఓట్లు వేయాలని. ఇప్పుడైతే ఆ షెడ్యూల్ అయితే వచ్చింది. ఎప్పుడు పోలింగ్ డేటు, ఎప్పుడు కౌంటింగ్ డేట్ అనేది తేలిపోయింది. పార్టీలు కూడా ఇప్పుడు అభ్యర్థుల్ని ఈరోజే వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు వైసీపీ తన అభ్యర్థులు ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కూటమి తన అభ్యర్థులను ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ అయితే పోటీలో ఉంది కానీ ఇంకా అభ్యర్థులు ప్రకటించుకోలేదు. ఇక మిగతా పార్టీలు కూడా ఆ పార్టీలన్నీ కలిసి కూడా ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయం ప్రతిపక్షమేమో అడ్వాంటేజ్గా భావిస్తూ ఉంటే వైసీపీ దీన్ని అనుకున్న దానికి వాళ్ళు అనుకున్న అంచనాలకు రివర్స్లో ఈ షెడ్యూల్ వచ్చింది. కాబట్టి పార్టీ ఎలా రీషెడ్యూల్ చేసుకుంటుంది ఈ కార్యక్రమాలు అనేది కూడా చూడాల్సింది. వాస్తవంగా అయితే వైసీపీ టైట్ క్యాప్సిల్ లాగా చేసింది మొత్తం ప్రచారాన్ని కానీ మొత్తం ఎలక్షన్ ప్రచారాన్ని మొత్తం గుండుగుత్తగా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక పద్ధతి ప్రకారం క్యాండిడేట్ల సెలక్షన్ కానీ ఆయన డిసెంబర్ నుంచి మొదలు పెట్టేసి ఈ రోజు వరకు కూడా క్యాండిడేట్ల ఎంపికకి సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. 81 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఇప్పటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా ఇన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చేసిన పరిస్థితి లేదు. దాదాపు 40-47 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేశారు. 15 మంది సిట్టింగ్ ఎంపీలకు కూడా సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఆ పార్టీ 22 ఎంపీలను గెలిచింది. 2019 ఎన్నికల్లో గెలిచిన 22 మందిలో 7గురికి మాత్రమే సీటింగులకు అవకాశం ఇచ్చారు. 15 మందిని తీసి పక్కన పెట్టారు. పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక వేసుకున్నారు. ఎన్నికల ప్రణాళిక ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థిని పెట్టాలి అనేది ఆయన ముందుగా చేసుకున్న సర్వేలు అయితేనేమి, తమ పార్టీ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అయితేనేమి అన్నిటినీ పెట్టుకొని అన్నిటిని చూసుకున్న తర్వాతనే క్యాండిడేట్ల సెలక్షన్ అంతా పూర్తయిపోయింది. ఈరోజు అభ్యర్థులను ప్రకటించారు. కానీ దాదాపు వాళ్ళు ప్రకటించిన 200 మంది అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ అభ్యర్థుల్లో మూడో వంతు మందికి ఆల్రెడీ ప్రచారం ప్రారంభించేశారు. వాళ్ళ ప్రచారం కూడా 1 విడత 2 విడతలు పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లెక్కలేసుకున్నారు. పక్కాగా నసరావుపేట లాంటి చోట రెడ్డి, కమ్మ, కాపు ఇలాంటి వాళ్ళు తప్ప ఎంపీగా
బీసీలు ఎప్పుడు పోటీ చేయని ప్రధాన పార్టీల తరఫు నుంచి ఎప్పుడు కూడా బీసీ అభ్యర్థులు ఎవరు అనేవాళ్ళు ఎవరు కూడా పోటీ చేయని నసరావుపేట లాంటి చోట నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి పెట్టడం ద్వారా అక్కడ బీసీ ఓటుని పోలరైజేషన్ చేసుకోవాలి, తన పార్టీ వైపు మళ్లించుకోవాలనే పథకంతో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయన పెట్టుకున్నారు. అలాగే ఏలూరులో కమ్మ లేదా కాపు లేదా రాజులకు ఇచ్చే ఏలూరు సీట్ని, అలాగే నరసాపురం సీట్ లాంటి వాటిని కూడా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ ఎన్నికల ప్రాసెస్కు సంబంధించిన కార్యక్రమం అంతా కూడా ఎప్పుడో పూర్తయిపోయింది. ఆయన పార్టీ రెడీగా ఉంది కేవలం ప్రచారం చేసుకోవడానికి. జగన్ ఒకడే 125 నియోజకవర్గాలు ఎక్కడైతే తను ఇప్పటివరకు ఈ ఎన్నికల ప్రాసెస్లో భాగంగా టచ్ చేయలేదో ఆ టచ్ చేయని నియోజకవర్గాలన్నింటికి కూడా ఆయన వెళ్ళడం, అక్కడ జనాన్ని ఉద్దేశించి